ఈరోజు కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలకేట్ చేసినటువంటి ఫండ్ చూసుకుంటే 15,000 కోట్లు ఏపీ రాజధాని పేరుతో కేటాయించడం జరిగింది. 15,000 కోట్లతో రాజధాని అయ్యే పరిస్థితి, రాజధానికి 15,000 కోట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం కోalition గవర్నమెంట్లో ఉన్నారు, ఇంతటితోనే సరిపెట్టుకోవాలా లేదు అంటే అదే మహాభాగ్యం అనుకోవాలా? ఏం చెప్తారు సార్ అసలు బడ్జెట్లో కేటాయింపులపై? చాలా విచిత్రమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న సమయంలో అదే రాజధాని నిర్మాణం కొరకు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు మాత్రమే 1,10,000 కోట్ల రూపాయలు అవసరత ఉంది అని దాదాపు 7-8 సంవత్సరాల క్రితం లేదా 9 సంవత్సరాల క్రితం వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు. చంద్రబాబు నాయుడు గారు యొక్క వాళ్ళు పూర్తి రాజధాని నిర్మాణానికి కూడా ఎస్టిమేట్ చేసింది అరౌండ్ సార్ 5 lakh crores. కంప్లీట్గా రాజధాని కంప్లీట్ అవ్వాలి అంటే అప్పుడు అది ఇప్పుడు 10 లక్షల కోట్లు అవ్వచ్చు, 15 లక్షల కోట్లు అవ్వచ్చు. ఈయన ఏదైతే ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టినటువంటి 1,10,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ కేంద్రాన్ని పంపిన దానికి మరి ఈరోజు 3 లక్షలు అవ్వచ్చు లేదా 5 లక్షలు అవ్వచ్చు. సో డే బై డే పెరుగుతూ ఉంటుంది, ఎస్టిమేషన్ సహజంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు కేవలం 15,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించి రాజధాని నిర్మాణం చేసుకోండి అని కేంద్రం చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే గతంలో కేంద్రంలో బీజేపీ ఉంది, 14 నుంచి 19 దాకా గతంలో వీళ్ళు కలిసే ఉన్నారు. అంటే 18లో విడిపోయారు, 1 సంవత్సరం ముందు ఎన్నికలకి ముందు. కానీ వీళ్ళు కలిసే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ 3 పార్టీలు అప్పుడు కూడా కలిసే ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఏంటి? రాజధాని నిర్మాణానికి ఈయన పెట్టిన 1,10,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ పంపితే 5,000 కోట్లే మేము ఇచ్చినట్టున్నారు. 2,000 కోట్లు ఇచ్చారు, రిలీజ్ చేసింది కేవలం 1,500 కోట్లు మాత్రమే. 1,500 కోట్ల రూపాయల్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయలు వీళ్ళు చూపించారు. అసలు వర్క్ జరిగింది 6,000 కోట్ల రూపాయలకి. ఓకే, మిగిలిందంతా కూడా దుబారా జరిగింది, అవినీతి జరిగింది. సో ఈ విధంగా రాజధాని నిర్మాణంలోనే గతంలో తాత్కాలిక భవనాలు కట్టేటప్పుడు దగ్గర నుండి అవినీతి జరిగింది. తాత్కాలిక భవనాలు స్క్వేర్ ఫీట్కి ఈవెన్ హైదరాబాద్ సిటీలో అయినా స్క్వేర్ ఫీట్కి 2,500, 3,000 ఉంటాయి. కానీ అమరావతిలో 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పెట్టడం జరిగింది వాళ్ళు. సో అంత పెట్టి తాత్కాలిక భవనం కట్టించినప్పటికీ వర్షం పడిన తర్వాత 2 సెంటీమీటర్లు వర్షం పడితే 4 సెంటీమీటర్లు నీళ్లు లోపల కారుతున్న పరిస్థితులు ఉన్నాయి. అది కూడా నాసి రకమే. ఈ విధంగా ఆ అమరావతి నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కేవలం ఆయన ఉద్దేశం దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే భావించారు తప్పితే ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని స్పష్టమైనటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర లేదు. కనీసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారో కరకట్ట ప్రాంతం రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన చేశారు. అసలు రాజధాని ప్రాంతం అనేటువంటిది ముంపు గురయ్యేటువంటి ప్రాంతం. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు వస్తే అక్కడ పరిస్థితిని కూడా చూస్తున్నాం, ఏ రకంగా ముంపు గురవుతున్నాయి. ఇప్పుడు వర్షాలు ఇప్పుడు వర్షాలు వస్తే ఈ రోజుకి వెళ్ళి ఆ ప్రాంతం చూసినా కూడా మొత్తం జలమయమై ఉంటుంది. సో అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే ఒక పిల్లర్ వేయాలంటే 70 అడుగులు గుంట తీయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఈవెన్ సముద్రంలో నిర్మాణాలు చేపట్టినా కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ గ్యాస్ కంపెనీస్ చేస్తూ ఉంటాయి నిర్మాణాలు. వాళ్ళు పిల్లర్లు వాళ్ళు వేసినా కూడా 25-30 మ్యాక్సిమం 50 అడుగుల లోపల మొత్తం పిల్లర్ వేయగలుగుతారు సముద్రంలో. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేయడం అనేటువంటిది అసంభవమైనటువంటి పని. ఈరోజు చూస్తే వాస్తవమైన పరిస్థితులు ఏంటో క్లియర్గా అర్థమవుతాయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళ పరిస్థితి చూస్తే. కాబట్టి కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాళ్ళు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో, ఏదైతే భూములు కొన్నారో, ఏదైతే పేదల నుంచి అసైన్మెంట్ భూములు కొన్నారో, దళితుల నుంచి కొన్నారో, ఆ భూములు ధరలు పెంచుకోవడానికి ధనవంతుల్ని ఇంకా ధనవంతులు చేసేటువంటి తప్పితే ఆ ప్రాంతంలో పేదవాళ్ళు నివసించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణాలు మళ్ళీ చేపట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎలాంటి లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండానే 3 ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు పెట్టకుండా 3 ప్రాంతాల్లో కేవలం ఒక 10,000 కోట్ల రూపాయల లోపలే ఉన్నటువంటి బిల్డింగ్స్ తోటి రాజధానిలో మరి కార్యకలాపాలు నిర్వహించాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అది ఆగిపోయింది, అనేక కారణాల వల్ల, కోర్టుల ఇంటర్ఫరెన్స్ వల్ల ఆగిపోయింది. అయితే నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మళ్ళీ వాళ్ళ అవినీతి చేయడానికి, అడ్డగోలుగా వాటిని దుర్వినియోగం చేయడానికి, లేదా అదే ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి తప్పితే, అది కూడా అలొకేషన్స్లే కదా, దాంట్లో ఎంత రిలీజ్ చేస్తారనేది సెకండరీ కదా. మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా అంతే 2,000 కోట్లు అప్పుడు అలొకేట్ చేశారు, రిలీజ్ చేసింది 1,500 కోట్లు. కాబట్టి రాజధాని అనేటువంటిది అది ఒక పెద్ద స్కామ్. రాజధాని నిర్మాణం అనేటువంటిది లేదా వీళ్ళకి ఇచ్చేటువంటి నిధుల్లో అడ్డగోలు అవినీతి మరొకసారి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటన్నిటి బదులు ఈ రాష్ట్రానికి నిజంగా కేంద్ర ప్రభుత్వం మేలు చేయాలనుకుంటే ప్రత్యేక హోదా ఒక్కటే దీనికి మార్గం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే అన్ని అంశాల్లో లేదా అన్ని వ్యవస్థల్లో కూడా మరి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు కలిసి ఉన్నప్పుడే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి మేలు చేస్తుంది, అంతకంటే ఎక్కువ ప్రత్యేక హోదాలు ఏమి రావు అనేటువంటిది అప్పుడే ప్రత్యేక ప్యాకేజీ తెచ్చేసుకున్నారు కదా, దానికి ఒప్పేసుకున్నారు కదా. మరలా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తుందా? అదే ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. కానీ పిటి ఏంటంటే ఆ ప్యాకేజీకి చట్టబద్ధత లేనటువంటి ప్యాకేజ్ ఇచ్చారు. ఓకే. సో ప్యాకేజ్ అనేటువంటి దాన్ని కూడా ప్రాపర్గా వాళ్ళు చేయలేదు గతంలో, వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ అక్కడ అధికారం, ఇక్కడ తెలుగుదేశం. సో పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేకమైనటువంటి వెనుకబడినటువంటి 7 జిల్లాల దగ్గర నుంచి అన్నీ కూడా దెబ్బతినిపోవటానికి డబ్బులు ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి డబ్బులు పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వెనుకబడ్డ 7 జిల్లాలకి ప్యాకేజీలు ఇస్తా ఉన్నారు, అది లేదు. అరకొరగా నిధులు విడుదల చేశారు తప్పితే వాళ్ళు చేసిందేం లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే తంతు జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలు మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. మరి ఇప్పుడు చూడాలా ఏ మేరకు చేస్తారు. ఏదో కొంత జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు ఇది కూడా నిరాశపరిచినట్టే.